మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం అంకన్నగూడెం గ్రామంలో ఉన్నాము. కనిపించిన తల్లిదండ్రులే కసాయివారుగా మారితే అభంశుభం తెలియని ఆ చిన్నారులు అబాసుపాలై చనిపోయి విగత జీవులుగా పడి ఉన్నారు. అసలుకు ఇటువంటి విషాదకరమైన సంఘటనలు ఇంతవరకు ఎక్కడ చోటు చేసుకోలేకపోవచ్చు. ఇది ఒక తల్లి తండ్రి అనే మాటకే మచ్చ తెచ్చే విధంగా ఈ ప్రస్తుతం మనం ఉన్న గ్రామంలో జరిగిన ఈ చిన్నారుల విషాద ఘటన గురించి మనం ఇక్కడున్న ప్రజలను, పోలీస్ సిబ్బందిని, వాళ్ళ బంధువులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం సంఘటన స్థలంలో వాళ్ళ అమ్మమ్మ బుచ్చమ్మ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది ఆ మాటలు అడిగి తెలుసుకున్నాం. అసలు చెప్పండి అమ్మా, ఏం జరిగింది? అక్కడున్నారు భూమి అమ్ము, ఎకరం భూమి అమ్మనంటే నేను అన్న కదా, మీ పిల్లల కోసమే కదా ఉంచేది, మరి ఎందుకు ఇప్పుడే భూమి అమ్మంటాను, ఎందుకు అమ్మాలని పైసలు కూడా హాస్పిటల్ కట్టి పోతాంటే కూడా ఇచ్చిన, బాగా చేయించుకోమని. ఒంట్లో బాగున్నట్లేదు అంటే ఎన్ని పైసలైనా ఇచ్చిన. ఇస్తే బాగా చేయించుకోవటం, మై బాధపోవటం, 2 రోజులు ఉంటాం హాస్పిటల్లో ఉండటం, మళ్ళీ రావటం, మళ్ళీ పోవటం, ఇట్లే చేస్తాను. చేసి కొన్ని డబ్బులు అయిపోయినాయి, ఇక డబ్బులు లేవు. లేకపోతే 1 ఎకరం భూమి అమ్ముతావా సత్తవా అంటే నేను కదా, ఇప్పుడు మీ ఏం చేస్తలు, మీలో ఒక పని చేసేటోళ్ళు కాదు, పాట చేసేటోళ్ళు కాదు, ఇంటికాడ ఉంటే నేను ఒక్కదాన్నే చేయడం. అయితే ఇప్పుడు అమ్మొద్దు, నీ పిల్లల కోసమే అవుతాయి కదా, మీకోసము ఈ పిల్లల కోసమే కదా అని ఇల్లు కూడా కట్టుకుంటాను. ఇల్లు కూడా సగం గట్టి ఆగిపోయింది, ఇక డబ్బులు లేక. ఇక అట్లా చేస్తే ఇక నువ్వు అమ్ము అని ఒక తిరగలిగిన అన్నీ తలిగితే మాట అనగానే అప్పుడే వస్తుంది ఆ బేరం భూమికి. ఇంకా 4 రోజులు ఆగండి, వాళ్ళ నీళ్ళు కనుక్కోవాలి, రేట్ ఎంత ఉన్నదో అడగాలి. అడిగినాక మనం బేరం పెడితే పెడతా ఎకరం అని అన్న. అంటే అక్కడ పిల్లల్ని వదిలిపెట్టి వచ్చింది, ఒకరోజు వదిలిపెట్టి వచ్చి మళ్ళీ నిన్న ఈ టయానికి కాసేపటికి వచ్చి అక్కడ ఉన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఈ కథ చేసిండు. అంటే మీ ఆస్తి ఇవ్వలేదనే ఈ పని చేశారనుకుంటారా మీరు? మరి ఎట్లా చేసిందో వాళ్ళకి పని చేయలు, వాళ్ళు అసలు ఇంట్లో కూర్చొని ఉంటారు. భార్య భర్తలు. ఇంతకుముందు ట్రాక్టర్ తెలియదు, ఇక ట్రాక్టర్కి మిషన్కి పోతాడు. ఇక అంతే, వరి మిషన్కి పోయా ట్రాక్టర్కి పోతాడు. ఇక ఆనంగా ఎప్పుడో సీజన్ అప్పుడు పోతాడు. ఎప్పుడన్నా గొడవ పెట్టుకునేదమ్మా మీ అల్లుడు బిడ్డ? ఎప్పుడు గొడవ పెట్టుకోలే, ఏం పెట్టుకోలే, ఏది లేకున్నా నన్నే అడుగుతారు అమ్మ అని. ఎప్పుడు పెట్టుకోలే. అమ్మాయి ఎప్పుడు లేకున్నా డబ్బులు కావాలి నాకు అమ్మ అంటే, మరి గింతున్నాయి ఇంత లేవని ఇచ్చేది. ఇస్తే తీసుకొని పోయేది, హాస్పిటల్లో చూయించుకునేది, వచ్చేది. ఇకంతే, ఎన్నడూ గొడవ పెట్టలే. నీకేమైనా సమాచారం ఇచ్చారా నీ కూతురు కానీ అల్లుడు కానీ ఇట్లాంటి పరిస్థితి? నాకేం చెప్పలేదు. అక్కడ ఉన్న అమ్మాయినే తీసుకొచ్చిండ్రు అంతే. ఇక ఏం చెప్పలేదు. తీసుకొచ్చారు? నిన్న తీసుకొచ్చిండ్రు, 6 కల్లా వచ్చిండ్రు నిన్న. అసలు మీరేమనుకుంటున్నారు? మీ అల్లుడు కూతురు ఎటు వెళ్ళారు అనుకుంటున్నారు? అసలు నాకు ఎత్త తెలుస్తుంది సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చా, నేను అక్కడ ఉంటాను. ఎక్కడ ఉంటాను నాకు ఎట్ట తెలుస్తుంది. నేను నావలపాడు ఉంటాను. నావలపాడు నా ఊరు అది. ఈడ ఉన్నలన్నా నేను అనుకున్నా, ఆడనే ఉన్నలని వీళ్ళు అనుకున్నా. చెప్పండి అమ్మా, మీరేమవుతారు? చనిపోయిన పిల్లలకి పెద్దమ్మనైతే. అసలు ఎలా చనిపోయారు పిల్లలు? మా ఇల్లు దూరం ఉంటుంది, ఇక మేము అక్కడనే ఉంటాం. వాళ్ళు మొన్న వచ్చిర్రు. వాళ్ళు ఇక్కడ ఉండరా? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేది. ఇన్ని రోజులు అక్కడే ఉన్నారు. మొన్ననే వచ్చిర్రు ఈడికి. వచ్చిర్రు రాత్రి కూడా పిల్లలు బాగానే ఉన్నారు, నిన్న సాయంత్రం కూడా బాగానే ఉన్నారు. ఇక మంచం మీద అమ్మాయిను వాళ్ళ డాడీ ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఇక చిన్న అమ్మాయి ఏమో పడుకొని ఉంది, వాళ్ళ అమ్మేమో ఇంట్లో ఏదో చదువుతుంది. ఇక వచ్చి చూసి వెళ్ళిపోయినా. ఇక తెల్లారు లేచేసరికి ఇక నా పనికి నేను వెళ్ళిపోయినా. ఇక ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా చచ్చిపోయారు మీ పిల్లలని, మీ మరిది వాళ్ళ పిల్లలు ఇట్లా చచ్చిపోయారు అని చెప్పారు. ఎంబటే వచ్చినాం. ఇక అక్కడ నుంచి రావాలి కదా, పనికి వెళ్ళినాం. అక్కడ నుంచి వచ్చేసరికి లేట్ అయింది. ఇక అప్పటికి ఇక అందరు వచ్చేసారు. మా మరిదును మా ఎరాలు ఇద్దరు లేరు ఎవరు. పొద్దున్న మా మామ ఇక ఆయన అక్కడ కిరాణం షాప్ పెట్టిండు. ఇక పొద్దున్న లేవగానే రాత్రి కూడా మా యారాలను మా మరిది ఇంట్లోనే ఉన్నారు. పొద్దున్న లేచి మా మామ కొట్టుకెళ్ళి వెళ్ళిపోయిండు. అక్కడ షాప్ తీసిండు. అక్కడే ఇక వాళ్ళు వస్తారు కదా అని అమ్ముకోవడానికి పోయిండు. ఇక ఆయన 9-10 ఆ ఇంట్లోపు ఇంటికి వచ్చేసిండు. వచ్చేసి చూడగానే ఇక పిల్లలు పడుకొని ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు లేరు. ఎటెళ్ళిండ్లని మొత్తం అటు ఇటు మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం చూసినా కూడా
వాళ్ళు ఎక్కడ కనపడకుండేసరికి పిల్లల్ని ఈడ బండబెట్టి ఎటు వెళ్ళిరని వచ్చి పిల్లల్ని ఇట్లా బట్టి చేయబట్టి ఇట్లా గుంజుతా ఈ పిల్ల అటు పోయింది. చూసారా? ఫస్ట్ ఎవరు చూసారు? మా మామయ్య చూసిండు, మేము చూడలే, మా మామయ్య చూసిండు. ఈ పిల్లని పడితే ఈ పిల్ల ఇటు ఉన్నది, ఆ పిల్లని పడితే ఆ పిల్ల అటు డొలిపోయింది. పోయేసరికి ఇక మా మామ వాళ్ళని ఎత్తుకులాడితే వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసింది. ఎట్లా చనిపోయారు పిల్లలు? అదే పాలల్లో విషం కలిపి పాల పీక ఉంటుంది, దాంట్లో పాలు పోసి అందులో కలిపేసి కుడిపించిందని అంటాం. 2 పిల్లలకు పాలల్లో విషయం కలిపి తాపించారు. 2 పిల్లలకి తాపించింది. తాపించి వీళ్ళు పారిపోయారు. అందరు ఎటు వెళ్ళి ఉంటారంటారు? అటు వెళ్ళిరని చెప్తారు వాళ్ళ మయారాలు వాళ్ళ అమ్మోళ్ళ ఊరికి. అక్కడ వెళ్ళిరని అప్పుడు అన్నారు. మరి అక్కడ కూడా చూసిరట, ఎక్కడ లేరని అంటారు. మరి ఎటు వెళ్ళిరో తెలియదు. అసలు పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు వాళ్ళకి? ఇక ఆమె పిల్లల సికాకు పడదు, ఆమెకు పని చెయ్యదు. ఈ పిల్లల సికాకు అంటే అసలే పడదు. ఇక వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఎక్కువ అమ్మోళ్ళ ఇంటికన్నా ఉంటుంది, ఈడ ఉండదు ఆమె. ఇక మరి పిల్లలు చికాకు పడలేక అట్లా చేసిందో చికాకు పెడతారని, లేకపోతే ఇక ఈ మధ్యలో మా మరిది ఇక డబ్బులు కావాలి, నా భార్యకి ఇట్లా అయింది, నా భార్యకి అట్లా అయిందని మా మరిది అటు ఇటు తిరిగితే డబ్బులు ఏడ దొరకలేవనేసి సప్పుడు దాకానే ఉన్నారు. మరి దేనికోసం పిల్లల్ని అట్లా చేసిరో తెలియదు. ఏమైంది మీ ఎరాలకి? ఏమైంది అసలు? డబ్బుల కోసం ఎందుకు తిరిగారు? కడుపులో నొప్పి లేస్తుందని ఇక హాస్పిటల్కి వెళ్ళాలి ఇక అని అన్నారు. మాకు తెలియదులే కానీ వాళ్ళు ఇలా అంటే ఇది తెలిసింది మాకు. ప్రస్తుతం మనతోటి వాళ్ళ తాతగారు వెంకన్న ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ తాతగారి మాటల్లో విని తెలుసుకుందాం రండి. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? చిన్నపిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళు మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నారు, అక్కడే ఉంటారు. 3 రోజులు అయింది వచ్చి. 3 రోజుల్లో ఒక ఫస్ట్ రోజు మా కిరాణా షాప్ కూడా వచ్చిండు, అక్కడే ఉన్నారు. అంచెల్లి మళ్ళీ ఇంటి దగ్గర పోతారు. నేను పొద్దుగాల పోయి 9 గంటల వరకు నేను ఆడ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చినాక నేను ఇంటికి పోయి అన్నం తిని మళ్ళీ వస్తా. అయితే 2వ రోజు ఏం చేసినారు, కడుపులో వస్తుందని ఆమె మా కోడలు ఉన్నది అంటే నా దగ్గర ఒక 4,500 ఉన్నాయి, తీసుకొని హాస్పిటల్ గుండెని పంపిస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్ చూపించుకొని వాళ్ళు నిన్న రాలే. మస్క పడ్డప్పుడు ఈ టైంలో వచ్చిందే నేను చూడలే. నేను 4ంటికి అన్నం తిని కిరాణా షాప్కి మళ్ళీ పోయిన తర్వాత వాళ్ళు వచ్చిందేమో ఇంటికి వచ్చిండ్రు. నేను కిరాణా షాపు 9-10 వరకు నైట్ ఉంటా అక్కడ. అంచెలు ఇంటికి వచ్చేసరికి వాళ్ళిద్దరు వచ్చి ఉన్నారు, పిల్లలు నా కొడుకు వాళ్ళు వచ్చి ఉన్నారు. చూసి నేను స్నానం చేసిన, ఇంట్లో దొరికి అన్నం తిన్నా. వాళ్ళు పిల్లల్ని చిరకల్ని పక్క పెట్టుకొని వాళ్ళు పడుకున్నాక నేను కూడా అన్నం తిని బయటికి వెళ్ళి రేగుల కింద నేను పడుకున్నా. పొద్దున్న లేచి 5-5:30 టైంలో చూసేసరికి 2 పిల్లలే ఒక మంచం మీద పడుకొని ఉన్నారు, కానీ వాళ్ళిద్దరు కనపడలే. అయితే అతల రూమ్లో ఉన్నారేమోనని నేను అనుకొని ఇక వాళ్ళని మనం ఏం డిస్కషన్ చేద్దాం అనుకొని నేను షాప్కి వెళ్ళిపోయాను. తెల్లారుతుంది అవుతుంది, షాప్కి వెళ్ళిపోయాను. పోయి 10 గంటల దాకా ఉండి వీళ్ళు అన్నం వండి షాప్ కాడికి వస్తారు కదా, రాలేదని నేను షాప్ బంద్ చేసి మరి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి డోర్ కట్టర్ పక్కన చూసేసరికి పిల్లలు మంచం మీద ఉన్నారు. వాళ్ళని చూసి లోనకి పోయి ఆ గదిలో పోయి చూస్తే వాళ్ళు లేరు. బయటికి వెళ్ళి డామ్ మీద ఉన్నారేమో, డామ్ మీద చూసినాం, అక్కడ లేరు. ఇంట్లో పోయి పిల్లల్ని చూసేసరికి వాళ్ళు చచ్చిపోయి గట్టిగా ఉన్నారు. ఏమంటే మా అల్లుడు ఉన్నాడు, ఆయన్ని పిలిచేసి ఇక ఇట్లా జరిగింది అని మనకి చెప్పేసరికి వాడు ఇక అందరికి ఫోన్ చేశాను. ఇక నేను కూడా మా చేను దగ్గర ఒకలా వాళ్ళు బండి వేసుకొని పోయి అక్కడ ఉన్నారేమోనని చూస్తే పోయి వాళ్ళు లేరు. మా అన్నయ్య ఎక్కడ ఉన్నారు చేను కాడ, ఆయన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చి ఇంటి దగ్గర ఉన్నారు. మీ అబ్బాయి మీ కోడలు మీ ఇంటి దగ్గర ఉండరు? అసలు ఎక్కడ ఉంటారు వాళ్ళు? మా అక్క ఇంటికాడ ఉంటారు. మా అక్క వాళ్ళది ఇక్కడ నామలపాడు దగ్గర రాయకుంటా. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారన్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, అసలు పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది? అదే నాకేం అర్థం కావట్లేదు. మరి వాళ్ళు ఎందుకు చంపాల్సి వచ్చింది? వాళ్ళు మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఆడ మా అక్క కూడా మంచిగానే చూసింది. ఇల్లుంటే ఇల్లు అమ్మింది, ఆ ఇల్లు డబ్బులు కూడా వాళ్ళకి 2వ అమ్మాయి డెలివరీ అయినప్పుడు పెట్టింది. హాస్పిటల్ ఖర్చులు అన్నీ పెట్టింది.
ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఆ కోడలికి బాగాలేదని నా కొడుకు చెప్పిండు. చెప్తే నేను డబ్బులు కూడా ఆమెకి హాస్పిటల్ చూపించామని నేను ఒక 25,000 ఇచ్చాను. ఇస్తే అవి పట్టుకొని వచ్చి రామరెడ్డి హాస్పిటల్ని చూపించింది. చూపించిన తర్వాత ఈ మన సమ్మక్క జాతర ముందు, సమ్మక్క జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఏమైందిరా, ఏందిరా, ఎట్లుంది, మరి బాగాలేదని నువ్వు వచ్చి డబ్బులు అడగపోయినావు కదా, మరి ఏమైందని అడిగితే ఫోన్ చేస్తే అట్లనే ఉందా అన్నాడు. అయితే ఖమ్మం తీసుకొని రా ఫోన్ చేసిన. ఫోన్ చేసి మా అక్కడ ఒక ఆర్ఎం డాక్టర్ ఉంటే అతను తీసుకొని నాకు హాస్పిటల్ పోయింది. హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ తీసుకుపోయి ఎంఆర్ఐ స్కాన్ తీపించింది. తీపిస్తే బాగానే ఉంది, ఏం లేదు ఆమెకి, కాకపోతే ప్రెగ్నెంట్, వేరే హాస్పిటల్ తీసుకొని చూపెట్టా ఉన్నాడు. వేరే హాస్పిటల్ తీసుకొని చూపెడితే మళ్ళీ గర్భితోటి ఉంది కదా, అది తీసేయాలని వాళ్ళు టాబ్లెట్లు మింగారట. అది పూర్తిగా పడలేదు. దానికి ఆ డాక్టర్ చూసి అది తీపియాలన్నది. ఒక 8,500 అవుతాయి, ఈరోజు ఉండండి, రేపు పంపిస్తా అన్నది. అయితే ఈ అమ్మాయి నాకు వద్దు, నీ ఇంటికి వెళ్ళిపోతా అని ఏడుతా అంటే ఇక మావాడు కూడా డబ్బులు లేవునా, నేను డబ్బులు 10,000 పడకొచ్చినా అన్నాడు. నేను కూడా తీసుకోలేదు, చరా మళ్ళీ ఈరోజు కాబట్టి మళ్ళీ వచ్చాయని తీసుకొద్దాంలే ఒక 2 రోజుల తర్వాత అని ఇంటికి వెళ్ళి వచ్చాను. అసలు ఇద్దరు పిల్లల్ని చంపాల్సినంత కారణం ఏంది? ఎందుకు ఇద్దరు ఆడపిల్లలని ఉద్దేశంతో ఏమైనా చంపి ఉంటారంటారా? అలాంటిది ఏం లేదు. మరి ఎందుకు చంపారు? చిన్న పిల్లలు కదా, పసిపిల్లలు. పసిపిల్లలే కానీ అలాంటిది ఏం లేదు. ఇద్దరు ప్రకారం అసలు మీరు ఒక తాతగా వాళ్ళ పరిస్థితి అంతా మీకు తెలుసు, పుట్టి పెరిగి వాళ్ళకు పెళ్లి చేసి వాళ్ళ పిల్లల గురించి అంతా మీకు తెలిసే ఉంటది. తెలిసే ఉంది. అసలు ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చినా గానీ ఆయన కొడుకే కదా, అన్నీ తెలుసు. అసలు ఎందుకు ఇంత చేయాల్సి వచ్చింది? ఎందుకు పిల్లల్ని చంపే అంత ఆలోచన ఎందుకు వచ్చింది? వదిలేసిపోయినా ఉండేది కదా, చంపాల్సి వచ్చింది? అదే అర్థం కావట్లేదు. మరి నా దగ్గర అయితే వాళ్ళు ఉండటంలే, వచ్చిండ్రు కావాలా డబ్బులు అన్నారు, కడుపులు నొప్పి అన్నారు, ఇచ్చేసింది. అంతకుముందు కూడా తల్ల ఏదో గడ్డలేని అది అని చెప్పిండు. ఇక్కడ రామరెడ్డి హాస్పిటల్ని స్కానింగ్ తీపించిందట. ఆ స్కానింగ్ దిక్కప్పుడు ఏం అర్థం కావట్లేదు అన్నారు. మళ్ళీ రెండోసారి తీపియాలంటే, పెద్ద స్కానింగ్ తీపియాలంటే అంటే తీపియామని 25,000 నేను ఇచ్చినాక కూడా వాడు తీపియకుండా ఉంటే మళ్ళీ నేనే ఫోన్ చేసి పిలిపించి ఖమ్మం తీపిస్తే తల్ల ఏం గడ్డలు లేవు. ఆమె ఆలోచన ఏదో పెట్టుకుంటుంది, డాక్టర్ చెప్పిండు. మా కోడలు ఆలోచన ఏందో ఆమె తగ్గించుకుంటే ఆమెకి మెంటాలిటీ కొద్దిగా మంచిగా ఉంటుంది అని ఆ డాక్టర్ చెప్పిండు. చెప్పిన తర్వాత మా అబ్బాయి అప్పుడు అన్నాడు, ప్రెగ్నెంట్ ఉంది, ఇట్లా టాబ్లెట్లు వాడినాం, అది పూర్తిగా పర్లేదంటే అది ముందే చెప్పొచ్చు కదా, మరి తల్ల ఉన్నదని అంటే స్కానింగ్ తీపించినాం, మరి అది కూడా చెప్పి ఉంటే అప్పుడే చూపిద్దాం కదా అని డాక్టర్ చెప్పిండు. అసలు ఇప్పుడు మొత్తానికి పిల్లల్ని చంపడానికి గల కారణం ఏమై ఉంటుందని చెప్తున్నారు మీరు? కారణం అనేది ఇక నాకు తెలియదు. వాళ్ళైతే నా దగ్గర ఉంటాం లేదు, వచ్చినప్పుడు బాధ ఉన్నదంటే నేను డబ్బులు ఇచ్చి హాస్పిటల్ పంపించిన, కానీ అది ఇలా చేస్తారనేది నాకు కూడా అవగాహన లేదు, ఆలోచన లేదు. మరి వాళ్ళు ఎందుకు చేసిండ్రు అనేది కూడా నాకు ఏం తెలియదు. మరి వచ్చినప్పుడే డబ్బులు అడుగుతాను. మరి మా అత్త వాళ్ళ ఇంటికి అన్నప్పుడు వాడేమన్నా గొడవ పెట్టుకుండా మా అత్తతోటి ఏమన్నా చేసిండా అనేది నాకు ఏది. ప్రస్తుతం ఎటుపోయి ఉంటాడు అనుకుంటున్నారు? మీకు ఏమన్నా ఆచూకీ తెలిసిందా? బైక్ ఉంది, ఆ బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు. మరి ఆ అమ్మాయిలని ఇద్దరిని చంపిండు. నేను పొద్దుగాల వచ్చేసరికి ఇటు చనిపోయి ఉన్నారు. మరి ఆ నైటు నేను 10 గంటలకు వచ్చిన, నేను స్నానం చేసి అన్నం తినేసరికి 11 అయింది. నేను అన్నం తిని పడుకున్నాక మరి వీళ్ళు ఏం చేసిండ్రు అనేది కూడా నాకు అర్థం కాలేదు. పొద్దు లేచాక ఆ అమ్మాయిలు మాత్రం ఇద్దరు బెడ్ మీద ఉన్నారు. చూస్తే ఇద్దరు ఉన్నారు, వీళ్ళు ఏమైనా పక్క రూమ్లో ఉన్నారు ఏమైనా అనుకొని నేను షాప్కి వెళ్ళిపోయాను. కానీ అంతే, ఇక వాళ్ళు చంపేది ఎందుకు చంపుతాననేది ఏదనేది మాత్రం నాకు అవగాహన లేదు. సరే, చూశారు కదా, ప్రస్తుతం కన్న తండ్రికి కూడా తెలియకుండా పసికందుల్ని చిదిమేసి పారిపోయిన సంఘటన ప్రస్తుతం మనం చూస్తున్నాము.